అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్పీడ్ పెంచిన కారు బావా బామ్మర్దుల జోరు. కేసీఆర్ తో వరుస భేటీల తర్వాత కేటీఆర్ హరీష్ రావు పూర్తిగా అటాకింగ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఇద్దరు నేతలు. కేసీఆర్ దిశానిర్దేశంతో ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు చేరికలపై ఫోకస్ చేస్తూనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలే కుటుంబంగా భావించి వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటే, రేవంత్ తెలంగాణ ప్రజల్ని శత్రువులుగా భావించి రోజుకో భారం వేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు. ప్రజల మీద భారం వేసిండు. బీర్ల ధరలు పెంచిండా లేదా? విస్కీ ధర పెంచిండా లేదా? విత్తనాల ధర పెంచిండా లేదా? ఆర్టీసీ బస్ ఛార్జీల ధర పెంచిండా లేదా? అన్ని పెంచుడే. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ చేసిండు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతుండు. మరి ఇక నువ్వేం ఫ్రీ ఇచ్చినట్టే? భార్య భర్త, భార్యకు ఫ్రీ అంటివి, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తేవి. ఇక నువ్వు ఫ్రీ ఇచ్చినట్ట కూర్చుకున్నట్ట? ఇదేం డ్రామా? కాంగ్రెస్ నేతల అండతో బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధిస్తున్న అధికారులు ఇప్పటికైనా మారాలని హెచ్చరించారు హరీష్ రావు. రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఎవడెవడు అధికారులు, పోలీసు వాళ్ళు మా కార్యకర్తలు తిప్పలు పెడుతున్నారు బిడ్డ, మీ సంగతి చెప్తాం, మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. అయిపోయింది గవర్నమెంట్, వచ్చేది బీఆర్ఎస్ఏ. పోలీస్ అధికారులు ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అభివృద్ధి చేస్తాం, ఎక్స్ట్రాల్ చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, జాగ్రత్త. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిటీ బస్సు ఛార్జీల పెంపును తప్పుపట్టారు. జంట నగరాల్లో బస్ ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గం అంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఒకేసారి ఏకంగా 10 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రయాణికులపై భారం మోపడం సరికాదన్నారు. ఛార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. కనీస ఛార్జీపై 50% ధర పెంచడం అసమర్థ విధానాలకి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు కేటీఆర్. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ చేశారు కేటీఆర్. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని వివరిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి బాకీ కార్డులు పంచుతూ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.